ఎవరూ ఊహించని కథతో దేవర అయితే వస్తోంది. దేవర సినిమా 27th ఆఫ్ సెప్టెంబర్ గ్రాండ్ గా రిలీజ్ అవుతున్నటువంటి సంగతి తెలిసిందే. అందుకే అభిమానులు ఈ సినిమా కోసం అడ్వాన్స్ బుకింగ్ తో ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దేవర సెకండ్ పార్ట్ కూడా మరి తొందరలోనే షూటింగ్ మొదలు పెడతారంటూ చెప్తున్నారు. అయితే దేవర సినిమాకి సంబంధించి అభిమానులకి కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో అయితే ఒక కథ గురించి చెప్తున్నారు. సో దేవర సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. దేవర సినిమా కోసం ప్రేక్షకులు ఎంత అద్భుతంగా అయితే ఎదురు చూస్తున్నారో, ఈ సినిమాలో కథలు మాత్రం ఖచ్చితంగా ప్రేక్షకులకి గూస్ బంప్స్ తెప్పించేటువంటి విషయంలోనే ఉంటాయని, అలాగే సెట్లో సైతం ఈ సినిమాకి సంబంధించి కథ గురించి ఎక్కడ లీక్ కాకుండా మరి స్టోరీ గురించి అందరూ కూడా చెప్పుకుంటున్నారు. సో ఈ స్టోరీ అనేది ఎలా ఉంటుంది అనేది, దేవర కథ గురించి ఇంతవరకు ఆసక్తికరమైనటువంటి కథనాలు ఎలా ఉంటుంది, అసలు దేవర ఊహాగానాల కథం ఈ కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలిస్తే ఇంటర్వెల్ తర్వాత అసలు ఒక్కరు కూడా సీట్లో కూర్చోలేరట. సో ఒక ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి మనకు తెలిసినటువంటి కథ సముద్రం మీద ఆధిపత్యం చలాయించడానికి ఒక ముఠ రెండుగా విడిపోవడం, ఇలా కథ అయితే వస్తోంది. తర్వాత అక్కడ మంచి చేయడానికి మాత్రమే దేవర్ అనే వ్యక్తి వస్తారని, అక్కడ దుర్మార్గానికి చోటు లేకుండా అక్కడ ప్రాంతవాసులే ఆయన కాపు కాస్తారని తెలుస్తోంది. కానీ అతనితో ఉంటేనే వెన్నుపోటు పొడిచి ఆయన కుటుంబానికి అందరినీ దూరం చేసే పాత్రలో సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ వస్తోంది. కథ పెద్దదే, కానీ దానికి ఎలాగైతే స్క్రీన్ ప్లే తీసుకుంటారనేది చూడాలి. మొదట్లో ఇంటర్వెల్ అనుకున్నది ఇప్పుడు ఫస్ట్ పార్ట్ గా ఎండ్ గా మార్చారట. అంటే ఫస్ట్ హాఫ్ లో చెప్పాల్సింది రెండు హాఫ్లకు స్ప్రెడ్ చేస్తారన్నమాట. ఇందులో ఎన్టీఆర్ పాత్ర కన్నా పెద్ద ఎన్టీఆర్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే బాహుబలిలో మహేంద్ర బాహుబలి కంటే కూడా సో అంతకుముందు వచ్చినటువంటి బాహుబలికే వేరే రేంజ్ లో ఉంటుంది. కాబట్టి సో మ్యాథమెటిక్స్ అయితే ఇక్కడ అవసరం లేదు, కానీ ఇప్పుడు తగాదాలు, ఆ తర్వాత ఒక చిన్న లవ్ స్టోరీ, తర్వాత రియలైజేషన్, మళ్ళీ పవర్ఫుల్ ఎంటర్టైన్మెంట్, అలా వస్తుంది అనమాట సినిమా. కాబట్టి కథ మాత్రం మంచి ట్విస్టింగ్ గానే ఉందంటున్నారు.